ఎంత సంతోషం అండి ఇన్ని కూరగాయలు కోసుకుంటే, ఎంత హ్యాపీనో. వంకాయలు తింటేనంట షుగర్ ఉండదని ఈ మధ్య చదివాను నేను. నమస్తే అండి. మిద్దె తోటలోకి వెళ్దామని పైకి వెళ్ళానండి. మిద్దె మీద నాకు నీళ్ళు కనపడ్డాయి. నీళ్ళు కనపడ్డప్పుడల్లా నేను తుడిచేస్తాను. నాకు కొంచెం కూరగాయలు కూడా కనపడ్డాయి, కోసుకుంటాకి వెళ్దాము. కలువ పువ్వు చూడండి. ఈ టబ్బుల్ని నేను నెలకొక్కసారి నీళ్ళన్నీ పారబోసి వీటిల్లో ఉన్న శంకులంతా క్లీన్ చేస్తానండి. నేను చేసే పనులు మీకు చూపించలేకపోతున్నాను. ఖాళీ ఉన్నప్పుడు అంతా క్లీన్ చేసేస్తా. చేపలనేమో వడకట్టి, ఎందుకంటే శంకులు అన్నీ వస్తున్నాయి, వీటిల్లో నాచు కూడా ఎక్కువ వస్తుంది. ఈ టబ్బులోనండి నీళ్లు మంచిగా లేనప్పుడు మొత్తం నేను జాలి బుట్టతో వడకట్టేస్తా. ఎందుకంటే చేపలు ఉంటాయి, చేసి ఫ్రెష్ నీళ్లు పట్టేస్తా. ఎల్లో ఫ్లవర్ అయితే 1 రోజు 2 రోజులు ఉంటుంది. పింక్ అనుకోండి, పీచ్ కలరు 3 రోజులు ఉంటుంది. కమలాకాయ ఉంది, కోసుకుందాం ఫస్ట్, తర్వాత డాబా మీదకి వెళ్దాం రండి. నేను డాబా మీద ఊడ్చిన ఎండాకులు అన్నీ ఇట్లా పెట్టేసుకున్నా. ఇదిగోండి కమలాకాయ, కోసుకుందామండి కమలాకాయ. ఇదిగోండి కమలాకాయ కోసాము. ఎలా ఉందో ఓపెన్ చేస్తున్నాను రండి. ఇది పండిందని కోసేసాను. ఇదిగోండి ఎట్లా ఉందో చూడండి. ఇది మన కింద పెట్టుకున్నా నేను. ప్రతిదీ మన ఇంట్లో కుండీల్లోనే ఉంటాయి మొక్కలు. నాకు ఎండ సరిగ్గా రానప్పుడు తిప్పుతాను. ఇదిగోండి కమల భలే మంచి కలర్ వచ్చింది. ఎంత బాగుందో చూడండి. ఇదండి బాగుందండి, తీగా ఉంది, సూపర్గా ఉంది. వీటిని ఇలా కుండీల్లో వేసేస్తా, చక్కగా ఎరువైపోతాయి. ఇదిగోండి రేగ్గాయలు చూడండి, కోసుకుందాం. కోసేస్తున్నా. ఇట్లా రోజు 2 కాయలు అట్లా కోసుకుంటున్నాం. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఇదిగోండి 3 కాయలు, ఇక్కడ ఒకటి, 4 రేగ్గాయలు. ఇంకోటి వర్షం పడుతుంది కదా, నా స్లాబ్ ఎట్లా ఉంటుందంటే వారానికి 2 రోజులు ప్రతి కుండీ జరుపుకుని నేనే ఊడ్చుకుంటా. ఇట్లా నీళ్ళు ఉంటాయి కదండి, ఇదిగోండి వర్షం వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే ఈ స్పాంజీ దాంతో మొత్తం తీసేసుకుని మ్యాన్ హోల్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఇట్లా నేను ఇట్లా చేసేస్తా. అప్పుడేంటంటే బిల్డింగు తడికి గాలి వచ్చినప్పుడు ఆరిపోయి చక్కగా మనకి నీట్గా ఉంటుంది బిల్డింగు. అసలు ఇట్రండి నిమ్మకాయలు చూడండి, కోసుకుందాం. ఎందుకు అంటే రాలిపోతుంది. నేను అంకులు ఎంత లావు కాయ రాలిపోయిందని తీసుకొచ్చారు. ఇదిగోండి ఎంతలా ఉందో చూడండి, కోసుకుందాం. లావు కాయలు కోసేస్తున్నా. ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి. ఇదిగోండి 3 కాయలు కోసుకున్నా. అటు వెళ్తే అటు చూస్తా. నిమ్మకాయలు, పై నిమ్మ ఇది. ఇదిగోండి మందార పువ్వు చూడండి, ఎంత పెద్ద పువ్వు అండి. భగవంతుడికి ఎంత అందంగా అండి, ఎంత అందంగా పోస్తున్నాయో. ఇదిగోండి ఇట్టాగే రండి. ఇదిగోండి పింక్. ఇదిగోండి నేను దీని లోపలంతా ఆకుల పైన మట్టేసి నేను 20 రోజులు మనకి ఇది హీట్ లేనప్పుడు నేను చుక్కకూర విత్తనాలు వేసా, మొలిసినాయి. వర్షం పడుతుంది, ఇక్కడ పడిపోయినాయి. నీళ్ళు ఎక్కువైతే కుళ్ళిపోతాయి, అందుకే తడి చూసుకుని నీళ్ళు చల్లాలి. చుక్కకూర ఇటు రండి. ఇక్కడ జాంకాయ చూడండి ఎట్టగట్టారో అంకులు, ఎంత బాగుందో చూడండి. పండిందండి, కోస్తున్నా ఎంత నీట్గా. ఇదిగోండి భలే, మనకు ఒక కాయ కాసిన చెట్టిన ఆనందం వేరండి. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. ఫ్రూట్ ఫ్లైస్ కొట్టకుండా ఇదిగోండి కోసుకుందాం. సూపర్గా వచ్చింది జాంకాయ.
బాగుంది. అబ్బాబ్బా ఈ నిమ్మకాయలేనండి బాబు, ఏమి నిమ్మకాయలండి, చెట్టు అంతా నిమ్మకాయలే, చెట్టు అంతా నిమ్మకాయలు. ఇదిగోండి ఇక్కడ ఇది పండింది, ఇది పండింది. ఇటు రండి, ఈ మందార మొగ్గలు చూడండి, ఇటించి చూడండి ఎంత అందంగా ఉందో, అసలు భలే ఉంది అసలు. ఇవి అక్కడ పెట్టేసి వస్తుందని. ఇదిగోండి నా యాపిల్ మొక్కలు పెట్టేటప్పుడు చూపించమన్నారు, కుదరలేదు. నేను ఈ కుండీలు ఖాళీ అయిపోతే ఈ కుండీల్లో పెట్టేసా. పాత మట్టి కలిపింది ఉంది నా దగ్గర, మేకల ఎరువు, అది ఇట్లా పెట్టేసుకున్నా. ఈ లైన్ యాపిల్ పెట్టేసుకున్నా, 4 కుండీలు మొన్న తెచ్చినాయి. ఇంకోటి 5వది ఎక్కడ పెట్టానబ్బా, ఇదిగోండి ఇదే 4, మొత్తం 4 తెప్పించాగా. ఇది దీంట్లో ఇట్లా పెట్టేశా. ఈ జామ, ఇక్కడ యాపిల్ తోట. ఇదిగోండి ఎంత అందంగా పూసింది గులాబీలు. గులాబీ పువ్వే అందం అండి, అసలు ఎంత అందమో. కుండీ లోపల కుండీ పెడతా. ఇదిగోండి నాటు గులాబీ, నాకు ఇష్టం నాటు గులాబీ అంటే. ఎంత బాగా పూసింది చూడండి, భలే మంచి వాసన వస్తుంది. అబ్బా అసలు ఇక ఇదండి గులాబీ, ములగ చెట్టు లోపల గులాబీ పూలు ఎంత బాగా పూసినాయో చూడండి. పైకి వచ్చి మన మిద్దె తోట అందాలని కూరగాయలను కూడా మీకు చూపించాలి. పేపర్ ఫ్లవర్స్ దగ్గర ఒక వంగ చెట్టు పెట్టాను. ఫస్ట్ వంకాయకి వద్దాం రండి. ఇటించి అటు అటించి ఇటు తిప్పుతున్నాను అనుకోవద్దు. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. ఇది ఇత్తనానికి ఉంచా, ఇది ముళ్ళ వంకాయ, భలే టేస్ట్ ఉంటుంది. నా కుండీలని నేనే అటు ఇటు జరుపుకుంటానికి 12x12 గ్రో బ్యాగ్లో పెడతా. ఎందుకు అంటే ఇప్పుడు మన పిల్లలకి మనం ఎలా ఆహారం పెడతామో, నా చెట్టుకి నేను నా చేత్తో నీళ్ళు ఇచ్చుకుని నా చేత్తో ఎరువులు ఇచ్చుకుంటేనే అది ఒక ఆనందం. పంపర్ పనస అది. ఇదిగోండి దొండ చెట్టు కట్ చేసేసాను కదా, ఆ తీగలన్నిటిని పాడు చేయకుండా నేను ఇలా కుండీలో వేసి పెట్టేసా. చిగురు వస్తే మరలా వీటిని పెంచుదామని. చెర్రీ టమాటాలు ఎన్ని ఉన్నాయో, ఫస్ట్ చెర్రీ టమాటాలు కాడి నుంచి కోసుకుంటూ వస్తా. ఇదిగోండి ఇక్కడ ఉంది, ఎన్ని ఉన్నాయో చూడండి అసలు. ఫస్ట్ ఇక్కడ కోస్తున్నా. ఇది పడిమొలిసిన మొక్క, ఎరువులో వచ్చింది నాకు ఈ మొక్క. ఇది ఒక పొడవుగా ఉంటుంది కాయ. మధ్యలో వంకాయలు ఉన్నాయి, కోసుకుంటూ వెళ్ళిపోదాం. ఇదిగోండి ఎంత బాగుంటుందో ఈ వంగ చెట్టు, వాటికి ఏం కాస్తుందో. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి, భలే పెరుగుతున్నాయి. కుండీ లోపల కుండీ పెట్టుకుంటాను కదా, ఎంత బాగా పెరుగుతుంది. ఈ నారింజ కాయలు అయితే చెప్పే పనే లేదు, చక్కగా ఉన్నాయి. 4 కాయలు కాసినాయి. క్లైమేట్లు కూడా నా మొక్కలకి మొక్కలకు సరిపడా నీళ్ళు ఇస్తున్నాయి. క్లైమేట్ కూడా అంత గందరగోళంగా ఉంది కదా. ఇదిగోండి ఎన్ని బండినాయో చూడండి, భలే బండిని. క్లాత్ వేసి పెట్టాము. ఇదిగోండి బాబా అసలు భలే బండిని అండి, భలే బండిని. ఇక్కడ పెడదాం, ఏమందంగా అండి, భలే బండిని. ఈ చెర్రీ టమాటాలతో కూర వండుకుంటే భలే ఉంటుంది. ఈ చెట్టు గుబురుగా ఉండి ఆకులు ఎక్కువైనాయి, తీసేస్తాయి. ఎందుకంటే పక్షుల కోసం ఉంచా ఆకులు. ఏం కనపడతలే, సన్నగా ఉండి బాగున్నాయండి. ఇట్లా తొడియంతో కోస్తే ఏమవుతుందంటే మనకి మంచిగా ఇంట్లో పెట్టుకున్నా కూడా 2 రోజులు ఉన్నా కూడా రంగు వస్తుంది. చెర్రీ టమాటాలు చూడండి ఎన్ని వచ్చినాయో, ఎంత బాగుందో, సూపర్గా ఉన్నాయి. దొండపందిరి కూడా ఇప్పుడు మళ్ళీ పాకుతుంది, చక్కగా చిగుర్లు వస్తున్నాయి. ఇక్కడి నుంచి ములగ చెట్టు చూడండి, అబ్బా అసలు కుండీలో ములగ ఏం పువ్వులు పూసింది. ఎంత బాగుందో చూడండి. ఇదిగోండి అక్కడి నుంచి చూడండి వంకాయలు. ఇదిగోండి అసలు ఎన్ని వంకాయలండి బాబు. ఈ వంకాయలు ఏంటండి మనకి ఎట్లా కాస్తున్నాయి, చాలా బాగా కాస్తున్నాయి.
ఎంత బాగున్నాయో చూడండి. ఇగోండి ఎంత బాగా అసలు భలే కాస్తున్నాయి. మొత్తం అంతా పింద ఎంత బాగుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఈ చెట్టు చూడండి అసలు. ఇదిగోండి ఎంత బాగున్నాయి. అబ్బో భలే ఆనందంగా ఉందండి, అసలు భలే ఉంది ఆనందం. ఇక్కడి నుంచి చూడండి బాబోయ్ ఈ వంకాయలు అసలు అసలు వంకాయలకి నవ్వు వస్తుంది. ఇగోండి బాబ్బా ఏ వంకాయలండి బాబు. ఇగోండి పైన దొండకాయలు కూడా కొయ్యాలి. అసలు ఎంత బాగున్నాయండి, ఎంత బాగున్నాయండి. దొండకాయలు కూడా కొయ్యాలి, కోస్తాను. మనకి మంచిగా వస్తుంది. ఏంతో ఇత్తనం మట్టికి వంకాయ, ఇత్తనం మట్టికి సూపర్ వంకాయ. అటు రండి, అటు వస్తా తాత, కోస్తా తర్వాత కోస్తా. ఏమున్నాయండి వంకాయలు కోసుకుందాం. అసలు ఏం కాసిందండి, ఏం కాసినాయి బాబా. ఈ చెట్లు కూడా ఎందుకనో బాగా పెరిగిపోతున్నాయి. అసలు నేను పెట్టిన అన్ని 12x12 గ్రో బ్యాగే. చాలా బాగా కాసినాయి. ఇగోండి ఇక్కడ ఉంది, కనపడతలేదులే. వంగ తోట హైట్ అయిపోయింది. ఎక్కడ మధ్యలో కనపడలా. బాగా కాసినాయి. అసలు ఈ చెట్టు భలే కాసింది. ఒక్కొక్క చెట్టుకి 100 గ్రాముల పైన వచ్చేస్తున్నాయి కాయలు. ఈ చెట్టు అయితే 1 కిలో వచ్చినాయి. ఏమున్నాయండి వంకాయలు, ఏం వంకాయలండి బాబు. అసలు ఈ చెట్టు ఏం కాసిందండి, భలే వంకాయలు, లేత వంకాయలు. అసలు ఎగురేస్తే సూపర్గా ఉంటున్నాయి, సూపర్. ఇదిగోండి ఇట్లా పట్టుకోండి, ఇక్కడ చూపిస్తా. దొండ పందిరిలోకి వెళ్ళిపోయి దొండ పందిరి లోపల కాయలు కాసినాయి వంకాయలు. ఎంతో బాగున్నాయో, ఎంత బాగున్నాయండి. ఇదిగోండి ఎన్ని వచ్చి ఎక్కడ మరలా ఇంకా 4 రోజులకి మరలా కిలో వస్తాయి. ఇగోండి వంకాయలు బుట్టడు. అక్కడ పోసి వచ్చి దొండకాయలు కోస్తా. పదండి అక్కడికి వెళ్ళి పోసేద్దాం. అటు చూడండి ఒకసారి, మీ వెనకేపున గులాబీ పూలు చూడండి. వెనకేపున ఎంత బాగా పూసినాయి గులాబీలు, భలే పూసినాయి. చాలా బాగున్నాయి 4. ఇదిగోండి ఇంకా ఎన్ని ఉన్నాయో చూడండి. అసలు కనపడతల్లా వంకాయలు. ఇదిగోండి ఆకులు వంకాయలు ఇక్కడ చూడండి. అసలు ఇదిగోండి 3 ఎంత బాగున్నాయో. రండి డిప్పలో పోస్తున్నా. బుట్టడు వంకాయలు వచ్చినాయండి, బుట్టడు ఎన్ని వచ్చినాయో చూడండి. భలే ఆనందంగా ఉంది. ఇంకా టమాటాలు కూడా తేవాలి. నేను ఇన్ని వస్తాయి అనుకోలే, టమాటాలు కూడా తెచ్చి పెడతాను ఇక్కడ. వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తాను. నేను ఒక డిప్పే తెచ్చాను. దొండకాయలు ఉన్నాయి, కోద్దాం. నిజంగా ఎంత హ్యాపీగా పంటలు పండించుకుంటే ఇంకేం కావాలి మనకి. సేంద్రియంతో నిజంగా ఇప్పుడంట తెలియక రైతులు కూడా ఎక్కువ రసాయనాలు వేసేస్తున్నారంట భూమిలో. ఎక్కువ మనం పశువుల ఎరువు, మనం ఆకులు ఎరువు వేసుకున్నాం అనుకోండి. అందుకే ఈ ఆకుల ఎరువు గురించి తెలిసిన కాడి నుంచి ఒక్క ఆకు మేము పారేట్లా. ఇదిగోండి దొండకాయలు కోసుకుందాం రండి. మీకు కొన్ని దొండకాయలే చూపిస్తాను రండి. ఎన్ని దొండకాయలు వస్తాయో మీరు టైం మీకు ఎక్కువ అవుతుంది. ఇదిగోండి నేను ఇటు రండి ఒక్కసారి, ఎంత పెద్దగా అయిందో చూడండి. స్టూల్ తెచ్చుకొని కొయ్యాలి. ఇదిగోండి ఎంత బాగుంది చూడండి దొండకాయ.
చూసారా పక్కనే ఉండి ఇంకా వస్తున్నా. ఇదిగోండి దొండకాయలు చూడండి, భలే ఉన్నాయి అసలు. నేను కోసుకుని వస్తాను, మీకు కొన్ని చూపిస్తాను ఇంకెక్కడెక్కడ ఉన్నాయో. మనకి ఇగో వీటిల్లోనే ఉంటాయి, ఇక్కడే ఇగోండి. నేను కోసేస్తా, ఇక కోసుకొస్తా, కింద వంగుని కోసుకురావాలి. చూసారండి ఇగోండి, ఇట్లా పోసుకుందాం. ఇన్ని కాయలు వస్తాయని అసలు దొండకాయలు మనం ఎక్స్పెక్టే చేయమండి. ఇగోండి ఎన్ని వచ్చినాయో చూడండి. ఇగోండి ఇంకా ఉన్నాయి ఇక్కడెక్కడో. ఇగోండి కాదు అసలు నిజంగా ఇంత బాగా. ఇదిగోండి దొండకాయ ఎప్పుడు దాక్కుంటుంది. దొండకాయ కొయ్యాలంటే కొంచెం కష్టమే. మెడలు నొప్పులు వస్తున్నాయి నాకు. పందిరే అసలు దొండ పందిరే ఇట్లా సపరేట్గా వేసుకుంటేనే బాగుందండి. ఇన్ని కాయలు వచ్చినాయి. అసలు ఎన్ని కాయలు అండి బాబు, ఎన్నిసార్లు. మొన్న కిలో వండాను. నిజంగా నేను కూరగాయలు అయితే కొనట్లేదండి. ఒక టమాటాలు, ఉల్లిపాయలు. టమాటాలు కూడా ఎప్పుడన్నా, ఇప్పుడు మనకి చెర్రీ టమాటా వచ్చేస్తాయి కదా, మరలా ఎతుకుతాను రేజు. అయ్యో ఇదిగోండి ఇక్కడ ఉండే నాకు కనపడలా చూడండి. ఇట్లాంటి కాయలు ఎన్నో ఇక్కడ ఉండే కనపడలా. ఇదిగోండి ఇట్లా ఎతుకుతూ ఉంటారు. పైకి వచ్చినప్పుడల్లా ఎతుకుతూ ఉంటాము. 2 రోజులకి కిలో అయిపోతున్నాయి. ఏమండి పనాలను పెట్టుకొని నేను మిద్దె తోట చేస్తున్నానని అనుకుంటున్నారు కొంతమంది. నేను పనాలను పెట్టుకుని మట్టి కల్పిస్తానికి మాత్రమే, అది కూడా ఈ మధ్య నడువు నొప్పి వచ్చినాక. నా కుండీలు ఇవన్నీ అంకుల్ని తీయమని అంట. నేను పని చేసేటప్పుడు మీ అంకులు తీరు ఆ మట్టి కుండీలు పెట్టేది ఏముంది, అందరూ చేస్తారు అనుకుంటారు. నిజంగా ఎంత ఇదిగోండి లైట్ వెయిట్ నా కుండీ. ఇదిగోండి ఎంత లైట్ వెయిట్ ఉంటుందో చూడండి. ఇదిగోండి ఎంత లైట్ వెయిట్, మీకు ఎత్తి చూపిస్తాను. ఇదిగోండి ఎంత లైట్ వెయిట్, ఒకసారి ఇటు చూడండి ఎంత లైట్ వెయిట్. ఇట్లాగే అన్నీ తెచ్చుకొని సర్దుకుని, ఇప్పుడు దానిమ్మ ఉందనుకోండి, దానిమ్మ కింద అంతా తీసి ఊడ్చుకుంటా. నేను ఆ ఊడ్చేయి నాకేమీ స్టాండ్ లేదు. మీ అంకుల్ వీడియో తీసి పెడితేనే మీకు వీడియో తెలుస్తుంది. ఇదిగోండి ఎన్ని దొండకాయలు, ఎంత బాగుందో. ఇటు రండి, నేను పాత దొండ చెట్టుని ఏం చేశానో మీకు చెప్తాను. ఇదిగోండి ఫస్ట్లో నేను ఈ దొండ పందిరి వేయక ముందు నా దగ్గర ఉన్న దొండ 6 డిప్పల్లో చక్కగా కట్ చేసేసి ఇగోండి ఇట్లాంటి పురుగులు వస్తాయి దొండకి. ఇవి చూడండి ఎన్ని వచ్చినాయో. ఈ పురుగులన్నిటిని ఏరేసి డస్ట్బిన్లో వేసేస్తాయి. ఇగో చూడండి, ఈ పురుగు ఎందుకో వాసన ఉంటుంది ఈ పురుగు. ఇదిగోండి బీర మొక్కలు పెట్టుకున్నా, ఎంత బాగా మొలిసినాయో చూడండి. చక్కగా మొలిసినాయి, భలే మొలిసినాయి. అట్లాగే రండి, ఇవి కూడా మొలిసినాయేమో. పేపర్ వేసాను నేను, ఇవి ఇంకా మొలవల. వీటిల్లోని కూడా ఇట్లా విత్తనాలు పెట్టి పేపర్లు వేసుకుంటా, ఇంకా మొలవల. మొలుస్తాయి బీర మొక్కలు, భలే మొలిసినాయి. మళ్ళీ చిక్కుడుకాయలా? చూసారండి ఎన్ని దొండకాయలు వచ్చినాయో, ఎంత హ్యాపీనండి. ఇన్ని వంకాయలు, ఇన్ని దొండకాయలు, చెర్రీ టమాటాలు, కమలాకాయ, రేగ్గాయలు, నిమ్మకాయలు, ఈరోజు కోసుకున్న కూరగాయలు. ఆ వీడియోలు 1700 పైన ఉన్నాయండి. నేను మొక్కలకి ఇచ్చే లిక్విడ్స్ కానించి మనం పురుగు మందులు అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. పొటాషియం, కాల్షియం కోసం అన్నీ చక్కగా మనం ఎలా ఆహారం తీసుకుంటామో మొక్కలకు కూడా మనం పోషకాలను అందిస్తే, ఇలా పువ్వులు, కాయలు, తేనెటీగలు, తుమ్మెదలు ఒకటేంటి మన మిద్దె తోటలో, పక్షులు, ఉడతలు, కోతులు, ఇక చెప్పక్కర్లో అన్నీ మన ప్రకృతి అంతా మన ఇంట్లోనే ఉన్నాయి. అన్ని జంతువులు చక్కగా వస్తున్నాయి, మనతో సావాసం చేస్తున్నాయి. చూశారుగా ఎన్ని కూరగాయలు కోసుకున్నానో, ఎంత హ్యాపీనో. ఈ వీడియో ఎలా ఉందో మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తా. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి. సర్దేసుకుందాం, వెళ్ళిపోదాం. 2 రోజులు ఆగితే మళ్ళీ ఇంకాసిన దొండకాయలు వస్తాయి. నేనైతే కూరగాయలు వంటలేదు, చక్కగా ఈ కూరలతోనే వంటలు చేసి మా నాన్నగారి వాళ్ళకి కూడా పంపిస్తున్నా. ఈరోజు పొట్లకాయ ఎగిరేసాను, సాంబార్ పెట్టానండి. మన మిద్దె తోటలో పొట్లకాయలే. ఎంత హ్యాపీ అండి, ఎంత సంతోషం అండి. ఇన్ని కూరగాయలు కోసుకుంటే ఎంత హ్యాపీనో.
వంకాయలు తింటేనంట షుగర్ ఉండదని ఈ మధ్య చదివాను నేను.